కలిగినటువంటి ఒక వ్యక్తి ఏనుగు మీద ఆ రాజ్యానికి వచ్చాడు. వచ్చి నన్ను సంగీతంలో గెలవగలిగినటువంటి వాడు లేడు, జయపత్రికలు పట్టుకుని వచ్చాను, నా పేరే భూలోకం చాప చుట్టి ఆదికేశవయ్య, భూలోకం చాపలా చుట్టేశాను నేను, నన్ను గెలవగలిగిన వాడు లేడు, మీలో ఎవరైనా సంగీతంలో నాతో పోటీ చేస్తారా అన్నారు. అంటే మహారాజు శ్యామశాస్త్రి గారిని పిలిచి, నాయనా నువ్వు ఒక్కడివే ఆయనతో సమానంగా పాడగలవు, నువ్వు ఎలా అయినా రేపటి రోజున మన రాజ్య మర్యాద నిలబెట్టమన్నారు. తప్పకుండా నేను అలాగే చేస్తానని శ్యామశాస్త్రి గారు ఆ రోజు రాత్రి కామాక్షి దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారిని బ్రోవ సమయమిదే జనని అని కీర్తన చేశారు. అమ్మవారి యొక్క మెడలో నుంచి ప్రకాశిస్తున్నటువంటి పువ్వులు కింద పడ్డాయి. ఓ, నాకు జయం కలుగుతుంది, అమ్మ నా పక్షాన ఉంది అనుకున్నారు. మరునాడు రాజుగారి సంగీత సభకి వెళ్ళారు. వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే ఇద్దరు మొదలు పెట్టారు. ఆయన తానాన్ని ఆలాపించడం మొదలు పెట్టారు. ఎంత గొప్పగానో తానం పాడిన తరువాత శ్యామశాస్త్రి గారు కూడా తాన ప్రస్థానమనందు మంచి నైపుణ్యం ఉన్నవారు. ఈయన కూడా తానం పాడి అన్నారు, మీకు నేను ఒక నియమం పెడుతున్నాను, మీరు తల ఊపకుండా తానం పాడండి అన్నారు. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారిగా ఉన్న వ్యక్తికి అవతల వారి బలహీనత తెలుసు, తల ఊపకుండా తానం పాడలేడు. సంగీతంలో నిజంగా తానప్రస్తారం చేసేటప్పుడు ఎవరు తల ఊపకుండా తానప్రస్తారం చేస్తాడో వాడు మహావిద్వాంసుడని గుర్తు. ఈయన తల ఊపకుండా ఆదికేశవయ్య గారు తానప్రస్తారం చేయలేకపోయారు, కానీ తల కదపకుండా తానప్రస్తారం చేశారు శ్యామశాస్త్రి గారు. ఆయన అక్కడికే కంగారు పడిపోయాడు. ఇంతలో సింహనందన తాళం అని చెప్పి దాన్ని అందరూ పాడడం చాలా కష్టం. ఆ సింహనందన తాళంలో ఆదికేశవయ్య గారు ఒక గొప్ప కీర్తన చేశారు. చేసి, ఏది నువ్వు కూడా ఒక కీర్తన చేయి అన్నారు. అంటే లోకంలో గుడి గోపురాల మీద ఉంటుంది శరభం అని ఒక మృగం, అది ఈ సింహాన్ని కూడా తినేస్తుంది. ఇప్పుడు ఈయన శరభనందన ప్రస్థానంలో తాళప్రస్థాన విద్యలో ఆరితేరిపోయినటువంటి వారు కాబట్టి 18/3/4 మాత్రలతో ఆవర్తానికి 79 అక్షరాలతో కీర్తన చేశారు శ్యామశాస్త్రి గారు. చేసి ఆదికేశవయ్యని నువ్వు కూడా ఇలాగే శరభనందన తాళంలో 19/3/4 మాత్రలకి తగ్గకుండా ఎక్కువ మాత్రలతో కానీ సమాన మాత్రలతో కానీ ఆవర్తానికి 79 అక్షరాలతో కీర్తనని అలా పాడమన్నారు. అసలు ఆ శరభనందన తాళమే తిరిగినటువంటి వాడు ఆయన అమ్మవారి అనుగ్రహంతో కనిపెట్టి ప్రస్తారం చేశారు శ్యామశాస్త్రి గారు. పాడలేక శ్యామశాస్త్రి గారి కాళ్ళ మీద పడ్డాడు. తన బిరుదులన్నీ విడిచిపెట్టి జయపత్రికలన్నీ శ్యామశాస్త్రి గారి కాళ్ళ దగ్గర వదిలిపెట్టేశాడు. తంజావూరు కీర్తి నిలబడింది.